మహిళలకు కోటా రెడీ 2029 ఎన్నికల్లో 33% సీట్లు. లోక్సభ అసెంబ్లీల్లో అమలుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్. సో ఇది చాలా గొప్ప విషయమే. మహిళలకు రిజర్వేషన్స్ అన్నవి చాలా గొప్ప విషయమే. కానీ ఈ రిజర్వేషన్స్లో కూడా ఈ సబ్ కోటా, సామాజిక న్యాయ కోటాను కూడా పాటించాలి. ఎందుకంటే దొరబోతే దొరగారి భార్య దొరసాని గారు వస్తారు. ఇది వాస్తవమే కదా. ఇప్పుడు ఆయన పోటీ చేయలేని క్రమంలో, ఆ దొరగారు పోటీ చేయలేని క్రమంలో ఆయన భార్య నిలబెడతాడు. ఇప్పుడు మీరు ఇందులో కూడా సబ్ కోటా పెట్టాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి ఆ కోటాని పెట్టినప్పుడే ఈ మహిళా రిజర్వేషన్ అన్న దానికి ఒక అర్థం ఉంటుంది. అదర్వైజ్ దీనివల్ల ఉపయోగం ఉండదు. కాకపోతే ఓవరాల్గా మహిళలకు రిజర్వేషన్ కల్పించారు, మహిళలు ఉన్నారు అనేది మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ సామాజిక న్యాయం అన్నది ఇంపార్టెంట్ కదా. ఈ సింపుల్ ఏముంది, ఇప్పుడు ఆయన పోటీ చేయలేనప్పుడు అక్కడ రిజర్వేషన్ ఉంటే, మహిళా రిజర్వేషన్ ఉంటే ఆయన పోటీ చేయకపోతే ఆయన భార్య నిలబెడతాడు, లేకపోతే ఆయన కూతురు నిలబెడతాడు, ఆయన కోడలు నిలబెడతాడు. లేదు ఒక ఎస్సీకో, ఒక ఎస్టీకో, ఒక బీసీకో, జనరల్ స్థానంలో ఒక బీసీకో అవకాశం కల్పిస్తాడా? వేరే మహిళని పెడతాడా? మళ్ళా ఆయన ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఆయన ఇంకా అవసరమైతే ఎవరు ఇంట్లో లేకపోతే బయట నుంచి కూడా అదే సామాజిక వర్గం నుంచి లాక్కొచ్చి అక్కడ నిలబెడతాడు. ఈ 33% కోటా వల్ల మహిళలు ఉంటారు అన్నది ఒకటి తప్పితే, దీనివల్ల ఈ బహుజన వర్గాలకి, కింది వర్గాలకి, బలహీన వర్గాల మహిళలకి ఇందులో న్యాయం జరగదు. మళ్ళీ ఆ వర్గాలకు సంబంధించిన, పై వర్గాలకు సంబంధించిన వాళ్ళే నాయకులుగా, నాయకురాలుగా చలామణి అవుతారు. వెరీ క్లియర్. ఇదిలో దేశమంతా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ను 2029 లోక్సభ ఎన్నికల నుంచి అమల్లోకి తెచ్చే ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తున్నది. 2023లోనే చేపట్టిన 128వ రాజ్యాంగ సవరణ ప్రకారం వనితలకు లోక్సభ, అసెంబ్లీల్లో 33% సీట్లు ఖరారు చేయబోతున్నదని ఇండియన్ ఎక్స్ప్రెస్లో కథనం ప్రచురితమైంది. 2027లో చేపట్టబోతున్న జనగణన ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభల నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగా నారీ శక్తి వందన్ అధినియం పేరిట మహిళలకు 33% కోటా కల్పిస్తారని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్టంలో పేర్కొన్నారు. జనగణన తర్వాత పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే పార్లమెంట్ జనగణన చట్టాన్ని ఆమోదించాలి. మరి దాంతోపాటుగా కులగణన కూడా చేస్తామంటున్నారు కదా. జనగణనతో పాటే కులగణన కూడా చేస్తామంటున్నారు కదా. మరి ఆ కులగణన ప్రకారంగా, జనగణన ప్రకారంగా ఈ మహిళా రిజర్వేషన్ అంశంలో కూడా సామాజిక న్యాయాన్ని పాటించండి. పర్ఫెక్ట్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు ఏందన్నది మనం భవిష్యత్తులో చూడాలి.